పనిచేయని కార్మికులకి ఏదో ప్రభుత్వం నుంచి కానీ ఏదో ఉన్న కమిషనర్ నుంచి కానీ సరైన రక్షణ లేదు. ఎంతసేపు పని చేయడమే తప్ప అలా రావాల్సిన రాయితీలు ఎక్కడ ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం కానీ కమిషనర్లు కానీ ఏమి పట్టించుకోవడం లేదు. పర్మనెంట్ కార్మికులు ఏనాడు నుంచో కష్టపడి సాధించుకున్న సలన్ లీవ్ అంది ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం మార్చిలోనే ఇవ్వాలా. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయినా ఎక్కడ ప్రభుత్వం కలుగు చేసుకొని పట్టించుకోవడం లేదు. చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ప్రభుత్వం సలన్ లీవ్ రిలీజ్ చేయలేదు. దాని మీద కార్మికుడు చాలా నష్టపోయాడు. అలాగే అవుట్సోర్సింగ్ కార్మికుడికి ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇవాళ ఉన్న ధరలు బట్టి పరిస్థితులు బట్టి 36,000 రూపాయల జీతం లేకపోతే ఏ కార్మికుడు కూడా బతకలేడని ఆ 36,000 రూపాయల జీతం ఇమ్మని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా అమలు జరిపి ఆ 36,000 రూపాయల జీతం ఇవ్వాలి. అలాగే అవుట్సోర్సింగ్ కార్మికుడు రిటైర్ అయిపోతే 75,000 గ్రాడ్యుయేట్ ఇవ్వమని ప్రభుత్వం మినిట్లో రూపంలోని కమిషనర్ పంపించింది. ఆ మినిట్ని కూడా ఇవాళ ఈ కమిషనర్ 75,000 రూపాయలు గ్రాడ్యుయేట్ అమలు జరగడం లేదు. అలాగే చచ్చిపోయిన వాళ్ళ కుటుంబంలోని ఉద్యోగం వెంటనే డ్యూటీలో చచ్చిపోయిన కుటుంబంలో వెంటనే ఉద్యోగం ఇవ్వమని ఆ ప్రభుత్వం కూడా గైడ్లైన్స్ ఇచ్చింది. అది కూడా ఇక్కడ అమలు జరగడం లేదు. అలాగే వీక్లీ ఆఫ్, అలాగే ఏదైతే నేషనల్ ఆఫ్లు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆ లీవులు కూడా ప్రతిదీ కూడా ఒక పూట ఇస్తున్నారు తప్ప పుల్లుకి ఇవ్వడం లేదు. మేము పుల్ సెలవులు ఇవ్వమని విజయనగరం మున్సిపల్ కమిటీ లెటర్ ఇచ్చాం. అలాగే ప్రతి నెల 2 సీఎల్ ఇవ్వాలా. ఆ సీఎల్ కూడా ఒకసారి అమలు జరుగుతుంది, ఒకసారి అమలు జరగడం లేదు. అలాగే ఇవాళ వార్డులు పెరిగిపోయినాయి, అపార్ట్మెంట్లు పెరిగిపోయినాయి. 4-5 వర్కర్లు 1000-1500 ఇళ్ళు ఉన్నాయి. అక్కడ సచివాలయంలోని కార్మికులు పెంచమంటున్నాం. 200 మంది దాకా కార్మికులు పడతారు. ఆ జనాన్ని వేయడం లేదు. ఎమ్మెల్యే గారు చెప్పినా పట్టించుకోలేదు, కమిషనర్ చెప్పినా సరే పట్టించుకోవడం లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలు బట్టి ఈ కార్మికులు పెంచక ఈ ఉన్న కార్మికులు పనిభారం పెరిగి కార్మికులు చాలా ఇబ్బంది పడిపోయి అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్లు కానీ మేస్త్రీలు కానీ సచివాలయం సెక్రటరీలు కానీ ఈ కార్మికుల మీద చాలా దీనిగా బానిసత్వంగా వీళ్ళతో పని చేయిస్తున్నారు. కానీ కార్మికులు పెంచమని ఎవడో చెప్పడం లేదు. ఈ కార్మికులు పని చేయలేక చాలా బాధపడతారు. కాబట్టి ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ కార్మికులు కూడా పెంచమన్నాం, 200 మందిని పెంచమన్నాం, పనిభారం తగ్గించమంటున్నాం. 2 రోజుల పాటు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, మున్సిపల్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన అధికారులతో మాట్లాడారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ నష్టాలు సంభవిస్తే వెంటనే తెలియజేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు 50 కోట్లు ఆ పైబడి నిధులతో మంజూరైన ప్రాజెక్టు వివరాలను నిర్దిష్ట ప్రొఫార్మ్లో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వారికి వెంటనే అందజేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆదేశించారు. ఈ వివరాలను ప్రాజెక్టింగ్ మానిటరింగ్ గ్రూప్ పోర్టల్ నందు అప్లోడ్ చేయవలసి ఉందని తెలిపారు. గ్రూప్ ప్రత్యేకంగా దీని మీద ఒక పోర్టల్ ఉంది. ఆ పోర్టల్లో ఆల్ ద డిపార్ట్మెంట్స్ వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 50 crores బడ్జెట్ ఆర్ టర్నోవర్ షుడ్ బి రికార్డెడ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మీ దగ్గర ఉన్న ఈ డేటా, ఈ ప్రాజెక్ట్ డేటా, either it can be any highway or railway or any other individual projects which are crossing more than 50 crores in estimation or sanction ఆల్రెడీ జరిగి ఉన్నది కూడా ప్రజెంట్ రన్నింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ని దయచేసి GMDACకి ఇచ్చేసండి. GMDAC he'll be talking to you again. Important 3-4 డిపార్ట్మెంట్స్లో చాలా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇస్ వన్ సచ్ ప్రాజెక్ట్ వేర్ ఇట్ హాస్ మోర్ దెన్ 50 crores ప్రాజెక్ట్. దాని తర్వాత ప్రతి వారం కూడా మమ్మల్ని రివ్యూ చేస్తున్నారు స్టేట్ గ్రూప్లో నుంచి. దే ఆర్ రివ్యూయింగ్ ద డిస్ట్రిక్ట్స్ whether these projects are having any issues or not. డిఎస్సికి హాజరైన వారికి 45 ఏళ్లు వయో పరిమితిని పెంచాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో డిఎస్సి ప్రకటించకపోవడంతో నిరుద్యోగ యువకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారన్నారు. అయితే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే డిఎస్సిపై తొలి సంతకం చేయడంతో డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారిలో ఆశలు రేకెత్తాయి అని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. అయితే ప్రభుత్వం అభ్యర్థులకు 45 రోజులు గడువు ఇచ్చిందని, కావున గడువును 90 రోజులకు పెంచి డిఎస్సి అభ్యర్థులకు ప్రిపేర్ అయ్యేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. 90 రోజులకు గడువు పెంచినట్లయితే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఆందోళన చెందకుండా ఉంటారని అన్నారు.
తమ తొలి సంతకాన్ని డిఎస్సి ఫైల్ మీద పెట్టారు. 16,347 పోస్టులు భర్తీ చేయడానికి ఆ రోజు సంతకం చేశారు. ఎట్టకేలకు ఇప్పుడు నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు ఎవరు కూడా సంతృప్తికరంగా సంతోషంగా లేరు. మానసికంగా చాలా ఆందోళన ఎదుర్కొంటున్నారు. ఈరోజు అభ్యర్థులు కోరుతున్నది 3 విషయాలు కోరుతున్నారు. మొదటి విషయం, డిఎస్సి ప్రిపేర్ కావడానికి సమయం కేవలం 45 రోజులు ఇచ్చారు. ఈ 45 రోజుల్లో వాళ్ళు క్యాష్ సర్టిఫికేట్, లోకల్ నాన్ లోకల్ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా తీసుకోవాలి. పుస్తకాలు ఒకసారి అటు నుంచి ఇటు తిరగేయటానికి కూడా సమయం సరిపోదు. అందుకని 45 రోజుల సమయాన్ని 90 రోజులకు పెంచాలని వాళ్ళు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఏళ్ల తరబడి డిఎస్సి ఇవ్వలేదు. ఇప్పుడు 45 రోజుల్లో వాళ్ళు సాధించేది ఏం లేదు. 3 నెలలు సమయం ఇవ్వాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రెండో అంశం, 2018 డిఎస్సికి వయోపరిమితి 44 ఏళ్ళు ఇచ్చారు. ఇప్పుడు కూడా 44 ఏళ్ళే ఇచ్చారు. గత 7 ఏళ్ళుగా డిఎస్సి లేదు. అనేక మంది అభ్యర్థులు ఒక 2 సంవత్సరం తేడాతో 2 సంవత్సరాల తేడాతో ఏజ్ బార్ అయిపోయింది. అందుకని ఈ డిఎస్సికి వన్ టైం సెటిల్మెంట్ కింద 47 ఏళ్ల వయసుకు వయోపరిమితి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. రెండవది, ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించి కూడా దాదాపు 20 సెషన్లో ఈ పరీక్ష జరుగుతుంది. ఒక సెషన్లో ఉన్న పేపర్ ఇంకో సెషన్లో ఉండదు. తెలంగాణలో ఏం చేశారంటే ఒక్కో జిల్లాకు ఒక ప్రశ్నాపత్రం చొప్పున ఇచ్చారు. ఆ విధమైనటువంటి పద్ధతి అనుసరించడానికి ఇక్కడ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే అభ్యర్థులు స్థిమితంగా వాళ్ళు ఈ పరీక్ష రాసే విధంగా తగిన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన గోక సీతాదేవి తనతో పాటు 11 మంది పేద మహిళలు 2019లో ప్రభుత్వం ద్వారా ఇళ్ల స్థలాల లబ్ధిదారులుగా గుర్తించబడ్డారని, అయితే అప్పటి రెవెన్యూ అధికారులు స్థలాలు చూపించినప్పటికీ ఇప్పటికీ లబ్ధిదారులకు అందజేయకుండా తహసీల్దార్లు ఎం సురేష్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ అన్యాయం చేస్తున్నారని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ సేత్ మాధవన్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ చెరుకుపల్లి గ్రామానికి చెందిన అగ్రకుల అక్రమదారులు గుజ్జు వెంకటరమణ, గుజ్జు సోంబాబు, గుజ్జు రాము వంటి వారు తమ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి భవన నిర్మాణాలు చేసుకుంటున్నారన్నారు. ఎన్నోసార్లు తమ సమస్యను చెప్పుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ ఇళ్ల స్థలాలు తమకు ఇప్పించాలని కోరారు. మేము గతంలో 2019లో మాకు టీడీపీ ఈ ప్రభుత్వం ఇప్పుడునే ప్రభుత్వం 2019లో మాకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారండి 12 మందికి. ఈ 12 మందికి మంజూరు చేసిన సమక్షంలో ఈలోగా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి ఆ స్థలాన్ని కబ్జా చేసిందండి. కబ్జా చేసిన తర్వాత అందులో ఒక వ్యక్తి కబ్జా చేసి వీళ్ళకి ఇవ్వాల్సిన స్థలంలో ఇల్లులు కట్టుకున్నారండి. మేము దాన్ని పట్టుకొని గతంలో ఇచ్చిన పట్టాలు పట్టుకొని మేము కోర్టును ఆశ్రయించామండి. హైకోర్టు కూడా స్టే ఆర్డర్ ఇచ్చిందండి, స్టేటస్ కో ఆర్డర్ కూడా ఇచ్చిందండి. ఇచ్చిన తర్వాత మేము ఆ స్టేటస్ కో ఆర్డర్ పట్టుకొని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూరు సంవత్సరం రోజుల నుంచి తిరుగుతున్నామండి. అలాగే కలెక్టర్ ఆఫీస్ కూడా మేము ఫిర్యాదులు చేయడం జరిగిందండి. ఈలోగా ఎందుకు ఇలా జరుగుతుందంటే ఈవిడ ఎస్సీ కులానికి చెందిందనేసి చాలా ఎంఆర్ఓ గారు చాలా జాప్యం చేస్తున్నారండి, చాలా అన్యాయం కూడా చేస్తున్నారండి. ఇది మేము పట్టుకొని చాలా దిక్కల్లో మేము గౌరవ సెక్రటరీ ఏరియాకి కూడా మేము వెళ్ళడం జరిగింది. అలాగే టీడీపీ పార్టీ కార్యాలయం కూడా వెళ్ళడం జరిగింది. ఇస్తామంటున్నారు, ఇప్పటి వరకు కూడా మాకు స్థలాలు చూపించట్లేదండి. సమతా సైనిక దళానేసి ఒక సంస్థ ఉన్నదండి, ఆ సంస్థ ద్వారా మేము కంప్లీట్ పెట్టడం జరిగిందండి. ఆ కంప్లీట్లో కూడా ఆవిడ పేరు రిజిస్ట్రేషన్ చేసి జరిగిందండి. ఇప్పుడు వరకు కూడా ఎంఆర్ఓ గారు ఇప్పుడు కూడా స్పందించలేదండి. వారం వారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నల్లనయ్య వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఇప్పటి వరకు వచ్చిన వినతుల్లో టౌన్ ప్లానింగ్కు సంబంధించిన సమస్యలపై వినతులు అందాయని, వీటిని సకాలంలో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పట్టణంలో త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 3 అర్జీలు వచ్చాయి. ఇందులో 2 ప్రజారోగ్య విభాగానికి, 1 ఇంజనీరింగ్ విభాగానికి చెందినవి. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు గైకొని ఫిర్యాదుదారులకు తీసుకున్న చర్యలను వివరించడం జరుగుతుంది.
ఎక్కువ అంటే మనకు వచ్చినవి తక్కువ. ఎక్కువగా అంటే టౌన్ ప్లానింగ్ మీద ఉంటాయి, ఎంక్రోచ్మెంట్స్ వీటి మీద ఉంటాయి. తర్వాత ఇంజనీరింగ్ సౌకర్యాల కల్పన మీద ఉంటాయి. తర్వాత శానిటేషన్ మీద ఇష్యూస్ ఉంటాయి. ఇవి స్ట్రీట్ లైటింగ్, వాటర్ సప్లై వీటి మీదే ఉంటాయి. మనకు వచ్చినవి అయితే మాత్రం ఈరోజు 3 వచ్చాయి ఇప్పటి వరకు. అంటే 11, 12 అయింది, 3 వచ్చాయి. కలెక్టరేట్లో కూడా అందరూ ఇస్తారు, ఎందుకంటే హెడ్ క్వార్టర్ కాబట్టి. ఇక్కడికి రాకుండా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే అవి కూడా మాకు వస్తాయి సాయంత్రం. వాటిని కూడా మేము క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకొని అందరికీ సంబంధిత అర్జీదారులకు తెలియజేయడం జరుగుతుంది. దాదాపు 10 జంక్షన్స్లో పెట్టాము పర్యావరణ హితమైన చలివేంద్రాలు. అలాగే ఎన్జిఓస్ని కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఒక 20 వరకు వాళ్ళు కూడా పెట్టారు. ఈ వేసవి ఎద్దడిని తట్టుకునేందుకు నిరంతరాయంగా మేము ఇంతకుముందు శీతాకాలం, వర్షాకాలంలో ఎటువంటి చర్యలు అయితే నీటి సరఫరా చేసుకున్నామో అటువంటి చర్యల్ని కొనసాగిస్తాం. ఎక్కడ కూడా ఎటువంటి లీకేజీలు కానీ వాటర్ వేస్టేజ్ కానీ లేకుండా చూడాలని మొన్ననే మా ఇంజనీరింగ్ సిబ్బంది, అలాగే క్షేత్రస్థాయి సిబ్బంది అని పెట్టాలని వాల్వ్ ఆపరేటర్లు అందరినీ కూడా పిలిచి చెప్పడం జరిగింది. ఎటువంటి సమస్యలు ఉండవు, ఎందుకంటే ఆంధ్ర నుంచి కూడా మేము నీరు తెప్పించడం జరిగింది నెల్లిమర్ల వెల్స్ రీఛార్జ్ కోసం. కాబట్టి ఈ సమ్మర్లో ఎటువంటి నీటి సమస్యలు లేకుండా చూడాలన్నదే ప్రధాన ధ్యేయంగా మా ఇంజనీరింగ్ విభాగం పనిచేస్తుంది. ఎస్కోట్ మండలం కుమారం గ్రామం రాజీపేట జంక్షన్ వద్ద నివాసం ఉంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేదలపై టీడీపీ నేత రాజకీయ కక్షలు పాల్పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆరోపించారు. ఈరోజు కలెక్టరేట్ ఎదుట ఆ గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ వారి ఇళ్లకు వెనుక భాగంలో గెడ్డ పనులు పేరిట జేసీబీలతో లోతుగా తవ్వించేశారని అన్నారు. దీంతో ఆ ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. బాధితులు నివాసం ఉంటున్న ఇంటి వెనక ఎలాంటి పెద్ద గడ్డ వచ్చే అవకాశం లేదన్నారు. కేవలం రాజకీయ కక్షల కారణంగానే గెడ్డ పనులు చేయిస్తున్నారని అన్నారు. తక్షణమే వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు ఒక 40 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. చిన్న గడ్డ కాలువ వస్తుందని చెప్పేసి ఆ ఇళ్ళన్నీ ఖాళీ చేయించాలనే దురుద్దేశంతో అక్కడున్న అధికార యంత్రాంగం ఇవాళ వ్యవహరిస్తూ ఉంది. తరతరాలుగా ఇక్కడ ఈ పేదలు నివాసం ఉంటున్నారు. వీళ్ళకి పక్కా ఇల్లు మంజూరు చేయకపోయినా ఏదో బాధపడి అక్కడ ఉంటుంటే ఈరోజు కాలువ నీళ్ళు వస్తాయని చెప్పి పేరు మీద కాలువలకి ఏమాత్రం కాలువ రాకపోయినా వస్తుందని చెప్పేసి దురుద్దేశంతో మొత్తం పాకలన్నీ తొలగించాలని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇంకా అవసరమైతే సేఫ్టీ వాళ్ళు కట్టి గోడ కట్టి కాస్త రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. రక్షణ కల్పించకుండా ఏకంగా ఇల్లే లేపేయాలని దురుద్దేశంతో రాజకీయ కక్షతో ఈవేళ ఈ కాలనీకి చేస్తూ ఉన్నారు. అందుకని ఈవేళ ప్రజలందరూ నిరాశ్రితులు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, తహసీల్దార్ గారి దృష్టిలో ఉంది. ఉన్నప్పటికీ అక్కడున్న అధికార పార్టీ నాయకత్వం వీళ్ళ మీద కావాలని కక్ష కట్టి ఈ దుర్మార్గానికి పూనుకుంటున్నారు. వీళ్ళంతా పేదలు, నిరుపేదలు, సెంటు భూమి లేని వాళ్ళు, వేరే ఆధారం లేని వాళ్ళ మీద ఈరోజు ఈ ప్రతాపం రాజకీయ పార్టీలు చూపించడం అన్యాయం. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మున్సిపాలిటీ పాలక వర్గాలు సమావేశాలు, బడ్జెట్ సమావేశం నిర్వహించాలని, చెత్త నుండి సంపద తయారీ, త్రాగునీటి సరఫరా కార్యక్రమాన్ని చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మున్సిపాలిటీ ప్రతి నెల తప్పనిసరిగా నిర్వహించవలసిన పాలకవర్గ సమావేశాన్ని గత 4 నెలలుగా నిర్వహించలేదని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ దృష్టికి వచ్చిందన్నారు. అలాగే మార్చి నెలలో నిర్వహించవలసిన బడ్జెట్ సమావేశం కూడా నిర్వహించలేదని తెలిసిందన్నారు. దీంతో మున్సిపాలిటీలో ఆర్థిక లావాదేవీలు జరిగేందుకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. పాఠాలు చెప్పి విద్యను ప్రోత్సహించే వాళ్ళు కొందరు ఉంటారు. ఆ కొందరిలో ఈ తెలుగు మాస్టర్ ఒకరు. ఈ తెలుగు మాస్టర్ వినూతంగా విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యతోనే సమాజం అభివృద్ధి సాధ్యమని ఈ మాస్టర్ భావించారు. ఇంతకీ ఎవరా తెలుగు మాస్టర్? అసలు ఎవరిని ఆయన ప్రోత్సహించారు? మీరే చూడండి.
ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఈ తెలుగు ఉపాధ్యాయుడు. సొంత ఖర్చులతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను విమానం ఎక్కించారు. ఆయన విజయనగరం జిల్లాలోని మెరకముడద మండలం గోపన్నవలస ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఆయన మరడాన సత్యారావు విద్యార్థులను ప్రోత్సహిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈయన స్వగ్రామం గర్భం. తన సొంత మండలమైన మెరకముడదంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల మండలం మొత్తం మీద ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు విమానం ప్రయాణం కల్పిస్తామని చెప్పి జనవరి నెలలో అన్ని పాఠశాలకు వెళ్లి ప్రచారం చేశారు. ఏప్రిల్లో విడుదలైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో గర్భం ఉన్నత పాఠశాలకు చెందిన సంగారెడ్డి వివేక్ 593 మార్కులు సాధించాడు. మండలంలోనే కాకుండా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచాడు. అలాగే బైరీపురం ఉన్నత పాఠశాలకు చెందిన తాడేల రేవంత్ జిల్లాలో తృతీయ స్థానంలో నిలిచాడు. అయితే మండలంలోని మొదటి స్థానం వస్తే చాలు అనుకుంటేనే జిల్లాలోని ప్రథమ స్థానం రావడంతో తెలుగు మాస్టర్ మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చారు. విమాన ప్రయాణం విద్యార్థుల్లో మంచి ప్రేరణ కలిగించిందని తెలుగు ఉపాధ్యాయుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మా మండలంలోని 10వ తరగతి విద్యార్థుల్లో ప్రేరణ ఉత్సాహం కలిగించడం కోసం నేను 10వ తరగతి విద్యార్థులకి ఒక ఆఫర్ ఇచ్చాను. ఏమంటే మా మండలంలో 11 స్కూళ్ళు ఉన్నాయి. ఈ 11 హై స్కూల్లో కూడా అత్యధిక మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళకి విమానయానం కల్పిస్తానని చెప్పడం జరిగింది. అయితే మా అదృష్టం వలన మండలం ఫస్ట్ కాకుండా ఆ విద్యార్థికే మా మండలం విద్యార్థులకే జిల్లా ఫస్ట్ మరియు జిల్లా థర్డ్ కూడా వచ్చిందండి. ఈ ఆనందంలో ఒకటే కాకుండా ఇద్దరు విద్యార్థులకు ఇస్తాం అనుకున్నాను. దాంతోపాటుగా తల్లిదండ్రులకు కూడా విమానయానం కల్పిస్తానని అనుకున్నాను సార్. అనుకున్నట్టుగానే ప్రణాళిక ప్రకారము 5వ తేదీ 5వ నెల 2025 సోమవారం నాడు విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఇండిగో ఫ్లైట్లో తల్లిదండ్రులని విద్యార్థుల్ని తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ విద్యార్థుల ముఖంలో ఆనందము, తల్లిదండ్రుల ముఖంలో కూడా ఆనందం చూసాము. ఏదైనా విద్య వలనే ఆనందం కలుగుతుంది. పిల్లలకి తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు ఆనందం కలగదు, ఆ పుత్రుని కనుగొని పొగిడినాడే ఆనందం కలుగుతుంది. అదేవిధంగా విద్య నిగూఢ గుప్తమొక విత్తము రూపము పౌరుషాలికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు విద్య నృపాల పూజితము విద్య నెరుంగునవాడు మర్చుడే అన్నట్లుగానే విద్య వల్లనే మనకి అన్నీ కలుగుతాయి. మరి భవిష్యత్తులో కూడా మంచి ఉన్నత స్థానాలు కూడా సాధిస్తారని నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. విజయవాడ నుంచి విశాఖపట్నం తీసుకొచ్చాం సార్. విజయవాడ ట్రైన్లో వెళ్ళామండి. నేను ట్రైన్లో వెళ్ళి విజయవాడ చూడవలసిన ప్రదేశాలు చూసి ఉదయం 8:45 అక్కడ బయలుదేరి ఇండిగో ఫ్లైట్లో ఇక్కడికి 10 గంటలకి చేరుకోవడం జరిగిందండి విశాఖపట్నం. పిల్లలకి ముఖంలో తల్లిదండ్రుల ముఖంలో ఆనందం చూసామండి. చాలా సంతోషంగా ఉందండి. మొదట విద్యార్థులకే విమాన ప్రయాణం కల్పిస్తానని చెప్పిన ఉపాధ్యాయుడు విద్యార్థులు జిల్లాలోని మొదటి తృతీయ స్థానంలో సాధించడం వల్ల వారి తల్లిదండ్రులు కూడా ఆ మాస్టర్ సొంత ఖర్చులతో విమాన ప్రయాణం కల్పించారు. ఈ రోజు ఉదయం విజయవాడ నుండి విశాఖపట్నం వరకు ఇండిగో విమానంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులను తీసుకొచ్చారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ ఆశీస్సులు పొందడానికి ఈరోజు కలెక్టరేట్ తెలుగు మాస్టర్తో సహా 10వ తరగతి విద్యార్థులు వచ్చారు. విమానంలో ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉందని విద్యార్థులు కూడా తెలిపారు. అలాగే పిల్లలు సాధించిన మార్కుల వల్ల విమానం ఎక్కామని ఈ అవకాశం కల్పించిన తెలుగు ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు. అబ్బాయికి వివేక్ 593 జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. అలాగే మా గ్రామం పక్కన ఉన్న తాటి సత్యరావు మేస్టర్ గారు తెలుగు టీచర్గా పనిచేస్తున్నారు గోపన్నవలసలో. ఆయన ముందుగానే చెప్పారట ఎవరికైనా మండలం కానీ జిల్లాకు ఫస్ట్ వస్తే విమానయాత్ర తీసుకెళ్తాననేసి. అదేవిధంగా మా బాబుని ఫస్ట్ చెప్పారు. అదేవిధంగా మార్కులు ఎక్కువ రావడం ఆయనకి కూడా ఆనందం అనిపించి మమ్మల్ని అదే బైరిపురం తాడేల రేవంత్ వాళ్ళ పేరెంట్స్ని కూడా విజయవాడ నుంచి విశాఖపట్నం విమానంలో తీసుకొచ్చారు. మా బాబు మార్కులు సాధించడం వల్ల ఆ విధంగా విమానంలో వెళ్ళడం మాకు కొద్దిగా ఆనందంగా కొత్తగా అనిపిస్తుంది. ఇదే విధంగా దీన్నే స్ఫూర్తిగా తీసుకుని చాలామంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ఈ విధంగా ప్రయాణం చేస్తారని కోరుచున్నాం. నాకు 591 వచ్చి 600కి. ఇంకా స్కూల్ ఫస్ట్ మండలం థర్డ్ వచ్చాను. ఇది సాధించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు అంతా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అలాగే నేను ఇంకెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. విమాన ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా అమ్మగారితో పేరెంట్స్ తోటి వెళ్ళడం ఇంకా ఆనందంగా ఉంది. ఇంకా లైఫ్లో చాలాసార్లు వెళ్ళాలని అనుకుంటున్నాను. నాకు 10th క్లాస్లో 593 మార్క్స్ వచ్చాయి, 593 మార్కులు. జిల్లాలో మొదటి స్థానం వచ్చింది. అయితే మాకు సత్యరావు సార్ ముందే చెప్పారు, ఎవరైతే మండలంలో మొదటి స్థానం వస్తారో వాళ్ళకి విమానయానం కల్పిస్తామని చెప్పారు.
చెప్పినట్టుగానే ఈరోజు నాతో పాటు నాతోటి విద్యార్థి తాడేల రేవంత్ కుమార్ను కూడా వాళ్ళ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులను కూడా విమానయానం కనిపించారు. ఇదే మొదటిసారి నాకు విమానంలో ప్రయాణించడం కాబట్టి చాలా కొత్తగా అలా ఆనందం కలిగింది. నేను లైఫ్లో బాగా సెటిల్ అయిన తర్వాత మా అమ్మ నాన్నని విమానంలో తీసుకెళ్దామని అనుకున్నాను. కానీ 10th క్లాస్ మార్కుల వల్లనే నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నంత వరకు విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తూనే ఉంటుంది. ఈ తెలుగు ఉపాధ్యాయుని స్ఫూర్తిగా తీసుకొని మరికొంతమంది విద్యార్థులను ప్రోత్సహిస్తే మరింతగా చదివే అవకాశం ఉంది. ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొనడంతో వెనక లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ తప్పించేందుకు ప్రయత్నం చేసిన వీలుకాక లారీలోనే సజీవ దహనమయ్యాడు. విజయనగరం జిల్లా డెంకాడ్ మండలం నాత్వలస టోల్గేట్ వద్ద సోమవారం ఆగి ఉన్న బియ్యం లారీని వెనక నుంచి అతివేగంగా వచ్చి ఢీకొనడంతో గోనెల సంచి లారీలతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ చుట్టుపక్కల ఉన్నవారు ప్రయత్నించినప్పటికీ మంటలు ఆగలేదు. దీంతో వెంటనే ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాధానం అందించారు. హుటాహుటిన చేరుకొని లారీ డ్రైవర్ని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే సజీవ దహనం అయ్యారు. గోనె సంచుల లారీ కలకత్తా నుండి వస్తుండగా ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. వెస్ట్ బెంగాల్కి చెందిన డ్రైవర్ బస్సు డెడ్గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన స్థలాన్ని రూరల్ సిఐ జి రామకృష్ణ, ఎస్ఐ సన్యాసి నాయుడు, పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రత్యేక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక అధికారులు రామేశ్వరరావు, సోంప్రకాష్ సిబ్బంది లారీలో మంటలను అదుపులోకి చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. సుమారుగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీకాకుళం నుంచి వైజాగ్ వెళ్ళే డైరెక్షన్లో నాత్వలస టోల్ గేట్ దగ్గర ఆగి ఉన్నటువంటి బియ్యం లోడుతున్నటువంటి ఒక లారీని జూట్ బ్యాగ్స్తో ఉన్నటువంటి ఒక లారీ బ్యాక్ సైడ్ నుంచి ఇట్టడం జరిగింది. ఈ క్రమంలో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. జూట్ బ్యాగ్తో ఉన్నటువంటి లారీలో బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వెహికల్లో వన్స్ హిట్ ఇచ్చిన వెంటనే ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయ్యి ఆయన లోపలే ఇరికిపోయాడు. ఈ ఫైర్ ఓపెన్ అయిన వెంటనే హైవే సిబ్బంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, లోపల ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్తో ఆపే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఫైర్ చాలా ఎక్కువైపోయింది. దాన్ని ఆపడం సాధ్యం కాలేదు. దీంట్లో ఆయన చనిపోవడం జరిగింది. అయితే మన అరవిందో ఫార్మా కంపెనీ నుంచి ఒక ఫైర్ వెహికల్, అలాగే డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీస్ విజయనగరం నుంచి ఒక ఫైర్ వెహికల్ వచ్చి మంటలు ఆపే ప్రయత్నం చేస్తుంది. పోలీస్ శాఖ తరఫు నుంచి లోకల్ ఎస్ఐ గారు, డెంకాడ్ ఎస్ఐ గారు, అలాగే పసుపట్రాక్ ఎస్ఐ గారితో పాటు మేము ట్రాఫిక్ని క్లియర్ చేయడంతో పాటుగా మంటలని ఫైర్ సేఫ్టీ సహాయంతో అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఆయన వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి డ్రైవర్గా చెప్తున్నారు. అది వెరిఫై చేయాలి. రెల్లి వాటి ఉపకులాలకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని రెల్లి వాటి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సోము మురళీమోహన్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5% రిజర్వేషన్ లేకపోవడం వల్ల తమ కులం ఎంతో అన్యాయానికి గురవుతుందన్నారు. తక్షణమే రిజర్వేషన్ పెంచాలని కోరారు. రెల్లి వాటి ఉపకులాలు చాలా వెనుకబడి ఉన్నాయని, యువత ఉద్యోగ అవకాశాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. మాకి జనగణన చేసిన తర్వాత, కులగణన చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని రెల్లివాటు ఉపకులాలందరికీ 5% రిజర్వేషన్ కల్పించాలయ్యా. అంతేకాక రాజకీయ రంగంలో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లో కూడా రిజర్వేషన్ కల్పించాలయ్యా. ఒక ఐఏఎస్, ఐపీఎస్లో కూడా రిజర్వేషన్ కల్పించాలయ్యా. ఎందుకంటే మన స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత మా జనాభా అనేది 25 లక్షల పైబడి ఉన్నాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా రాజ్యాంగంలోనే ఎస్సీలోనే అణగారిన కురారు, అంటరాని వారు, అట్టడుగున ఉన్నవారు ఎవరున్నారో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించమని చెప్పడం జరిగింది. అట్లాగే 2024 ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ధర్మాసనం డివై చంద్రచూడ్ గారు కూడా అంబేద్కర్ రాజ్యాంగంలో రాసి చెప్పిన పడిగా ఎస్సీలోని అణగారిన కురాలు, అంటరాని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించమని చెప్పారయ్యా. రెల్లు కులస్తుల యొక్క హీనమైన వృత్తులను చూసి మానవ దృక్పథం ప్రకారము మాకు 5% రిజర్వేషన్ కల్పించాలి. ఆ రాజకీయ రంగంలో రిజర్వేషన్ కల్పించాలి. ఒక ఐఏఎస్, ఐపీఎస్లో రిజర్వేషన్ కల్పిస్తే కేంద్రంలోని, రాష్ట్రంలోని రెల్లి వాటి ఉపకులాలందరూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతిని రుణపడి ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సాలూరులో శ్యామలాంబ అమ్మవారి పండుగను వైభవంగా నిర్వహించాలి. సమిష్ట సమావేశంలో రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశం. PGRS లో వినతులు స్వీకరించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ సేతు మాధవన్. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు విమాన ప్రయాణం. స్ఫూర్తిని కలిగించిన తెలుగు మాస్టర్ ఎం సత్యారావు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.